శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 6వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 17, 18, 19, 20 తేదీల్లో సూర్యుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. ఆ 4 రోజుల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కెరీర్ లో టాప్ పొజిషన్ లో ఉంటారు. ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ అనుకూలంగా ఉంటారు. హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. అగ్రికల్చర్ లో మంచి లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 17, 18, 19, 20 తేదీల్లోనే. 10 నుంచి 16వ తేదీ వరకు మాత్రం సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో ఆఫీస్ టెన్షన్స్, పాలిటిక్స్ లో ఇబ్బందులు, హెల్త్ ఆస్పెక్ట్ లో ఇబ్బందులు, అగ్రికల్చర్ లో ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. మొదటి 6 రోజుల్లో సూర్యుడు ఇచ్చే ఇబ్బందుల నుంచి పోవాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. వీటిలో ఏదైనా సరే 11, 12, 13, 14, 15, 16 తేదీల్లో చేసుకోండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. 17, 18, 19, 20 తేదీలు మాత్రం సూర్యుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు, అనుకూల ఫలితాలే వస్తాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 5వ స్థానంలో ఈ 10 రోజులు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితేనే క్వాలిఫికేషన్ తగిన జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తేనే లాభాలు వస్తాయి. లేకపోతే లాభాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవి తొలగింపజేసుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి, గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. గణపతి ఆలయ దర్శనం చేసుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకోండి. వీటిలో ఏది చేసినా సరే కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అర్ధాష్టమ కుజ దోషం అంటారు. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు లాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ బలం లేదు. కొన్నా అమ్మినా నష్టపోతారు. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. అప్పులు అయ్యే అవకాశం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం లేట్ అవుతుంది. బ్రదర్స్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అర్ధాష్టమ కుజ దోషం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి తొలగింపజేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. వీటిలో ఏది చేసినా అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోతుంది. కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ తో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్దగా లాభాలు ఏమి ఉండవు. అలాగే 7వ స్థానంలో శుక్రుడు వల్ల పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. సప్తమంలో శుక్రుడు, 7వ స్థానంలో శుక్రుడు వల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అమ్మవారు లలితాదేవిని స్మరించుకోవాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. వీటిలో ఏది చేసినా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో
బుధుడు 10 రోజులు ఫేవరబుల్ గా లేడు. కుజుడు 10 రోజులు ఫేవరబుల్ గా లేడు. శుక్రుడు 10 రోజులు ఫేవరబుల్ గా లేడు. కేవలం సూర్యుడు మాత్రమే, అది కూడా చివరి 4 రోజుల్లోనే ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి 10 రోజుల్లో బుధుడు, కుజుడు, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ మొదటి 6 రోజుల్లో సూర్యుడి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు అంటే జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండు కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది. గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటము ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.